నమస్కారం నవ్య న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పేదల గృహాలకు ఇసుక ఉచితం. అధికారుల సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్. అగ్రిగోల్డ్ బాధితులకు అండగా రాష్ట్ర ప్రభుత్వం. బాధితులకు నగదు జమపై వైకాపా నాయకుల హర్షం. సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేసిన నేతలు. మీ భూమి మా హామీ సమగ్ర రీసర్వే ద్వారా భూ సమస్యల శాశ్వత పరిష్కారం. ఒంగోలు ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి ధర్మన కృష్ణదాస్. బుధవారం సాయంత్రం ప్రకాశం భవనంలోని తన ఛాంబర్లో నూతన ఇసుక పాలసీ విధానంపై సంబంధిత అధికారులతో కలెక్టర్ ప్రవీణ్ కుమార్ సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలోని ప్రభుత్వం గుర్తించిన ఇసుక రీచ్ల నుంచి పేద ప్రజల గృహ నిర్మాణాలకు ఇసుక ఉచితంగా ఇవ్వాలని కలెక్టర్ ప్రవీణ్ కుమార్ ఆదేశించారు. బుధవారం సాయంత్రం ప్రకాశం భవనంలోని తన ఛాంబర్లో నూతన ఇసుక పాలసీ విధానంపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 23 మండలాల్లో 118 గ్రామాల్లో 5,000 క్యూబిక్ మీటర్ల ఇసుక రీచ్లను గుర్తించారన్నారు. జిల్లా వ్యాప్తంగా 1,50,000 క్యూబిక్ మీటర్ల ఇసుకలు నిల్వలు ఉన్నాయన్నారు. జిల్లాలో హౌసింగ్ ద్వారా చేపడుతున్న గృహ నిర్మాణాలకు, పంచాయతీ రాజ్ ద్వారా జరుగుతున్న అభివృద్ధి పనులకు, గ్రామాల్లో పేద గృహ నిర్మాణాలకు ఇసుక రవాణా చేసేందుకు అనుమతి ఇచ్చారని చెప్పారు. గ్రామ సచివాలయాల్లో ఇంజనీరింగ్ అసిస్టెంట్ ద్వారా అనుమతి పత్రం తీసుకొని ఇసుక రవాణా చేసుకోవాలన్నారు. ఇసుక అక్రమ రవాణా జరగకుండా పోలీస్, రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. Up to from 1 to 3rd order stream only, and we have to operate as per this new policy. So this is the context. Now agenda lo pettaru. Before that ee exercise complete ayinda or antak mundu chesina exercise pettaru. Total what is the total? Earlier one is approved in DLSC. Approved in DLSC 1 to 3rd order stream lo ऑंगोल అన్ని చదవాలి. ఎందుకంటే ఇది ఇష్యూ హ్యాపెనింగ్. డిఎల్ఎస్సీలో కూడా వస్తుంది, హౌసింగ్స్లో జరుగుతూ ఉంది, ఈరోజు కూడా సీఎం గారు వీసీలో వచ్చింది. ఎవ్రీబడీ షుడ్ బి అవేర్ ఆఫ్. రాష్ట్ర ప్రభుత్వం అగ్రిగోల్డ్ బాధితులకు నగదు జమ చేసిన సందర్భాన్ని పురస్కరించుకుని చీరాల నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ ఆమంచి కృష్ణమోహన్ ఆధ్వర్యంలో బుధవారం రాత్రి పార్టీ కార్యాలయంలో సీఎం చిత్రపటానికి వైకాపా నాయకులు పాలాభిషేకం నిర్వహించారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ముఖ్యమంత్రి జగన్ అగ్రిగోల్డ్ బాధితులకు అండగా నిలవడం అభినందనీయమని పలువురు చీరాల వైకాపా నాయకులన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అగ్రిగోల్డ్ బాధితులకు నగదు జమ చేసిన సందర్భాన్ని పురస్కరించుకుని చీరాల నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ ఆమంచి కృష్ణమోహన్ ఆధ్వర్యంలో బుధవారం రాత్రి పార్టీ కార్యాలయంలో సీఎం చిత్రపటానికి వైకాపా నాయకులు పాలాభిషేకం నిర్వహించారు. అలాగే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. కరోనా కష్టకాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకున్న ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కే దక్కుతుందన్నారు. కార్యక్రమంలో చీరాల వ్యవసాయ మార్కెట్ చైర్మన్ మార్పు గ్రెగోరీ, కౌన్సిలర్లు సత్యానందం, పాపిశెట్టి సురేష్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ బజ్జిబాబు, షబ్బీర్, శీలం శ్యామ్, తవ్వా పవన్, యాతం మేరీబాబు, యాతం సునీల్, జగదీష్, దాసరి శ్రీకాంత్, వెంకటరెడ్డి, యంద్రపాటి సునీల్, రెహమాన్, మాధవ, ఇమానియేల్ తదితర వైసీపీ నాయకులు పాల్గొన్నారు. మనకి ముఖ్యమంత్రిగా ఉంటే ఒక పేదవాడి కష్టం తెలుసుకొని వాళ్ళ కష్టానికి ఇలా మంచి ప్రతిపాదన ఇస్తున్నారు. రావాలనుకున్న డబ్బులు ఇచ్చారంటే జగన్మోహన్ రెడ్డి గారు కష్టం తెలిసిన వ్యక్తి కాబట్టి అలా మనకి డబ్బులు చేరవేశాడు. ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మేనిఫెస్టోలో పెట్టారో ప్రతి ఒక్కటి టయానికి అందుతుందంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్న నాయకుడు మన అభివృద్ధి పదార్థ చీరాల వైఎస్ఆర్ పార్టీ ఇన్ఛార్జి మన ప్రీతమ నేత, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మన ఆమంచి కృష్ణమోహన్ గారి ఆదేశాల మేరకు చీరాల ఏఎంసీ చైర్మన్ మార్పు గ్రెగోరీ గారి ఆధ్వర్యంలో ఈ రోజుల సమస్యలను తన పాదయాత్ర ద్వారా చూసి ప్రజలకు నేను అండగా ఉంటాను, నేను ముఖ్యమంత్రిగా అయిన తర్వాత అని చెప్పి మాట తప్పకుండా మడమ తెప్పనని మాట చెప్పే మన సైనిక్
సీఎం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాటల ప్రకారం అగ్రిగోల్డ్ బాధ్యులకు 20,000 లోపల ఉన్న వారికి నిన్న బ్యాంక్ అకౌంట్లో డబ్బులు వేయడం జరిగింది. ఆంధ్ర రాష్ట్రంలో పేదలు ఒక పండుగ వాతావరణం నెలకొంది. దీనికి కారణం మరి 2018 ఆ ప్రాంతంలో అటు నిరుపేదలు రోజువారీ వేతనం చేసుకుంటూ వారికి ఉన్న దాంట్లోనే రోజుకు 100 రూపాయలు, 50 రూపాయలు, 200 రూపాయలు పొదుపులాగా చేసుకున్న అగ్రిగోల్డ్ సంస్థలో చివరికి పేదవాళ్ళకి కన్నీళ్ళే మిగిలినాయి. జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రలో అగ్రిగోల్డ్ బాధ్యతలందరూ కూడా అయ్యా మేము పేదలమే, కడు నిరుపేదలమే, మేము రోజువారీ వేతనం చేసుకుంటూ మాకున్న దాంట్లోనే 100 రూపాయలు పొదుపు కట్టుకుంటే ఆ పొదుపు కూడా ఇవ్వకుండా వెళ్ళిన సంస్థ అగ్రిగోల్డ్ సంస్థ. మేము అనేక మందిని ఇబ్బంది పడుతున్నామంటే జగనన్న ఆనాడు ఒక మాట ఇవ్వడం జరిగింది. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరైతే అగ్రిగోల్డ్లో డబ్బు జమ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా నేను న్యాయం చేస్తానని ఆనాడు జగనన్న మాట ఇవ్వడం జరిగింది. ఆ మాటని క్రమేపీ ఒకసారి ఒక 10,000, మళ్ళీ ఈరోజు నిన్నటి రోజున 15,000 సాక్షాత్తు చీరాల పట్టణంలో ఉన్నటువంటి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ గారు అనేటువంటి సత్యానందానికి కూడా ఈరోజు అగ్రిగోల్డ్ బాధితుడైతే తన అకౌంట్లో కూడా 15,000 రూపాయలు ఈరోజు జమ చేయడం జరిగింది. ఇటువంటి అగ్రిగోల్డ్ బాధితులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ చీరాల పట్టణంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి పార్టీ కార్యాలయం దగ్గర ఈరోజు వేడుకలు నిర్వహించడం జరిగింది. జిల్లా కేంద్రమైన ఒంగోలులోని మీ భూమి మా హామీ సమగ్ర రీసర్వే కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు ధర్మన కృష్ణదాస్, బాలినేని శ్రీనివాస్ రెడ్డిలు హాజరయ్యారు. సర్వే తీరును పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మీ భూమి మా హామీ సమగ్ర రీసర్వే ద్వారా భూ సమస్యల శాశ్వత పరిష్కారానికి ఎంతగానో దోహదపడుతుందని రాష్ట్ర రెవెన్యూ, స్టాంప్, రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి ధర్మన కృష్ణదాస్ అన్నారు. జిల్లా కేంద్రమైన ఒంగోలులోని మల్లేశ్వరపుర గ్రామంలో జరిగిన మీ భూమి మా హామీ సమగ్ర రీసర్వే కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు ధర్మన కృష్ణదాస్, బాలినేని శ్రీనివాస్ రెడ్డిలు హాజరయ్యారు. సర్వే తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా జరిగిన సభకు జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ అధ్యక్షత వహించారు. సభలో మంత్రి ధర్మన కృష్ణదాస్ మాట్లాడుతూ ఎప్పుడో బ్రిటిష్ కాలం నాటి రికార్డులతో భూ సర్వేలు జరుగుతున్నాయన్నారు. వాటిలోని కొన్ని లోపాల వలన భూ సమస్యలు అంతకంతకు పెరుగుతున్నాయన్నారు. వీటన్నిటినీ పరిష్కారం చూపించాలనే లక్ష్యంతో మీ భూమి మా హామీ సమగ్ర రీసర్వేని అందుబాటులోకి తెస్తున్నట్లు తెలిపారు. తద్వారా ఆధునిక సాంకేతిక ద్వారా భూములను సర్వే చేయడం ద్వారా భూ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించవచ్చునన్నారు. భూ సర్వే కార్యక్రమం మన ఒంగోలు మండలంలో, జిల్లాలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మల్లేశ్వరపురంలో ఈ కార్యక్రమం మొట్టమొదటిసారిగా గౌరవ కలెక్టర్ గారు, జేసీ గారు, గౌరవ మంత్రి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. చాలా సంతోషం. మనందరి చేత ఎన్నుకోబడినటువంటి ప్రీతమ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానం ఇప్పుడు బ్రిటిషర్స్ టైంలో జరిగినటువంటి సర్వే కార్యక్రమం మరలా సుదీర్ఘకాలం తర్వాత పటిష్టమైనటువంటి ల్యాండ్ సర్వే జరగాలి, భూ వివాదాలు, భూ సమస్యలు పరిష్కరించబడాలనేటువంటి లక్ష్యంతో ప్రజలందరికీ మేలు జరిగే విధంగా తలపెట్టే కార్యక్రమమే ఈ రీసర్వే కార్యక్రమం. మరి 100 సంవత్సరాల తర్వాత జరిగే ఈ కార్యక్రమంలో గతంలో ఉన్నటువంటి చిన్న చిన్న పొరపాట్లు ఏవైతున్నాయో అవేవి మళ్ళీ పునరావృతం కాకుండా సర్వే ఆఫ్ ఇండియా వారి తాలూకా సహకారం తీసుకుంటూ మరి నిష్ణాతులైన మంచి అధికారుల పర్యవేక్షణలో సర్వేయర్స్, మనకున్నటువంటి సర్వేయర్స్, వాలంటీర్ వ్యవస్థలో సర్వేయర్స్కి అపాయింట్ చేసుకున్నాం. అలాగే గతంలో మనకున్నారు. వీరందరికీ చక్కనైనటువంటి తర్ఫీదు ఇచ్చి నూతనమైన టెక్నాలజీ, రోవర్స్ అండ్ డ్రోన్స్తో ఇవాళ చేసే కార్యక్రమం చాలా చక్కగా జరుగుతోంది. చరిత్రలో ఈరోజు ముఖ్యమైన ఘట్టాలను ఒకసారి పరిశీలిద్దాం. 19
సిబ్బంది సంక్షేమంతో పాటుగా దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న సిబ్బంది బదిలీలపై జిల్లా ఎస్పీ మల్లికా గర్గ్ దృష్టి సారించారు. ఇందులో భాగంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో కానిస్టేబుల్ బదిలీ ప్రక్రియలో భాగంగా ఎస్పీ మల్లికా గర్గ్ కౌన్సిలింగ్ నిర్వహించారు. సిబ్బంది సంక్షేమంతో పాటుగా దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న సిబ్బంది బదిలీలపై జిల్లా ఎస్పీ మల్లికా గర్గ్ దృష్టి సారించారు. ఇందులో భాగంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో కానిస్టేబుళ్ల బదిలీల ప్రక్రియలో భాగంగా ఎస్పీ మల్లికా గర్గ్ కౌన్సిలింగ్ నిర్వహించారు. ఒకే చోట 5 ఏళ్లు పూర్తి చేసుకున్న పోలీస్ కానిస్టేబుల్ సిబ్బందికి కౌన్సిలింగ్ నిర్వహించారు. 275 మంది కానిస్టేబుల్ను ఎస్పీ బదిలీలు చేశారు. సీనియారిటీ ఆధారంగా వరుసగా ఒక్కొక్కరిని పిలిచి నేటివ్ ప్లేస్ కూడా అదే విధంగా సర్కిల్ పరిధిలోని 10 సంవత్సరాలు పనిచేసిన పోలీస్ స్టేషన్లను మినహాయించి మిగిలిన పోలీస్ స్టేషన్లలో ఉన్న ఖాళీల ఆధారంగా ప్రత్యక్షంగా సదరు ఖాళీలను స్క్రీన్ పై చూపి వాటిలో వారు కోరుకున్న చోటికి బదిలీ చేశారు. అందుబాటులో లేని సిబ్బందికి వాట్సాప్, వీడియో కాల్ ద్వారా కౌన్సిలింగ్ నిర్వహించారు. మదర్ తెరిసా జయంతిని పురస్కరించుకుని ఒంగోలులోని భారతరత్న మదర్ తెరిసా విగ్రహానికి మంత్రి బాలినేని పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. భారతరత్న మదర్ తెరిసా చేసిన సేవలు యావత్ ప్రపంచానికే స్ఫూర్తిదాయకమని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. మదర్ తెరిసా జయంతిని పురస్కరించుకుని ఒంగోలులోని భారతరత్న మదర్ తెరిసా విగ్రహానికి మంత్రి బాలినేని పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం కేక్ ను కట్ చేయడంతో పాటుగా నిరుపేదలకు వస్త్రాలను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి బాలినేని మాట్లాడుతూ మదర్ తెరిసా వంటి మహనీయుల స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ సేవాతత్వాన్ని అలవర్చుకోవాలన్నారు. మరి మదర్ తెరిసా గారు ఆమె చేసిన సేవలు ఎవ్వరు కూడా మర్చిపోలేని విధంగా చేసినటువంటి మదర్ తెరిసా గారిని ఎవరిని మర్చిపోకూడదని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. అలాగే అందరూ కూడా ఆమె బాటలో నడవాలని, ప్రతి ఒక్కరూ అందరూ కూడా సేవ చేస్తే అది అందరూ కూడా మరి ఎవరు ఆదర్శంగా ఉండాలి, ఆదర్శంగా తీసుకుని అందరూ సేవ చేస్తే బట్టికి అందరూ కూడా సంతృప్తిగా ఉంటారు. కూడా మనం ఎవరికైనా సేవ చేస్తే మనకు కూడా ఆత్మ సంతృప్తి కలుగుతుంది. దయచేసి అందరూ కూడా మదర్ తెరిసా గారిని వాటిలో నడవాలని చెప్పి కోరుకుంటూ, ముఖ్యంగా మరి ఈ కార్యక్రమం తూచా తప్పకుండా మరి శశిబాబు గారు ప్రతి సంవత్సరం చేస్తున్నందుకు శశిబాబు గారిని అభినందిస్తూ, మరి ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసినటువంటి శశిబాబు గారికి, ఆ రోజు విగ్రహ దాత అయిన వైఎస్ పాటి గారికి అందరూ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ, మరి ఈ కార్యక్రమాన్ని నెరవేర్చినటువంటి శశిబాబు వారి మిత్రులందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. చీరాల పేరాల గాంధీనగర్లో అనారోగ్యంతో ఇటీవల మరణించిన వాసిమల్ల మధుబాబు కుటుంబ సభ్యులకు గురువారం వైఎస్ఆర్ బీమా కింద 10,000 రూపాయల నగదును వారికి అందజేశారు. వైఎస్ఆర్ బీమా వల్ల ఎంతో ఉపయోగం ఉందని, ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని 2వ వార్డు కౌన్సిలర్ ఎండ్రపాటి కేజీ అన్నారు. చీరాల మున్సిపాలిటీ పరిధిలోని చీరాల పేరాల గాంధీనగర్లో అనారోగ్యంతో ఇటీవల మరణించిన వాసిమల్ల మధుబాబు కుటుంబ సభ్యులకు గురువారం వైఎస్ఆర్ బీమా కింద 10,000 రూపాయల నగదును వారికి అందజేశారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ కేజీ మాట్లాడుతూ, కుటుంబంలో ఇంటి పెద్ద మృతి చెందితే వారికి తక్షణ సహాయం కింద మొదటగా మట్టి ఖర్చుల నిమిత్తం 10,000 రూపాయలు, అనంతరం 90,000 రూపాయలు నామినీ ఖాతాలో జమ చేయడం జరుగుతుందన్నారు. ప్రభుత్వం వైఎస్ఆర్ బీమా పథకం వల్ల కొంత ఊరట లభిస్తుందని అన్నారు. ప్రతి ఒక్కరు కోసం దరఖాస్తు చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో సచివాలయ అడ్మిన్ రవిశంకర్, మున్సిపల్ స్పెషల్ ఆఫీసర్ కోటేశ్వరమ్మ, వెల్ఫేర్ సెక్రటరీ రవికుమార్, వైసీపీ నాయకులు సునీల్, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. చీరాల పట్టణంలోని 2వ వార్డులో గాంధీనగరం ఏరియాలో వాసుమల్ల మధుబాబు అనే వ్యక్తి అనారోగ్య కారణంగా మరణించి ఉన్నారు. కావున మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన వైఎస్ఆర్ బీమా పథకం కింద అతనికి మనము ఈరోజు 10,000 రూపాయలు భక్తి ఖర్చుల నిమిత్తం అతనికి మనం అందజేసి ఉన్నాము. మిగిలిన అమౌంట్ కూడా త్వరలో వాళ్ళ అకౌంట్లోకి జమ చేయడం జరుగుతుంది. కావున ఈరోజు నామినీ అయినటువంటి అతని భార్య వాసుమల్ల శాంతకుమారి గారికి మనం 10,000 రూపాయలు అందజేసి ఉన్నాము. ఇలాంటి పథకాలన్నీ మన చీరాల పట్టణంలో ఉన్నటువంటి లబ్ధిదారులందరికీ అందేలాగా ఆమంచి కృష్ణమోహన్ గారు కృషి చేస్తున్నారు. ఈ కుటుంబం తరపున మన ఆమంచి కృష్ణమోహన్ గారికి, ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. రాష్ట్ర జాతీయ స్థాయిలో నేటి కరోనా సమాచారాన్ని ఒకసారి చూద్దాం.
ఇండియాలో కరోనా థర్డ్ వేవ్ టెన్షన్ మొదలైంది. కొత్త కేసుల సంఖ్య మళ్లీ భారీగా పెరిగింది. కొత్తగా చేసిన పరీక్షల్లో 46,164 మందికి వైరస్ సోకినట్లు తేలింది. మరో 607 మంది వైరస్ కారణంగా మరణించారు. ఒక్కరోజు వ్యవధిలో 34,159 మంది వ్యాధి బారి నుంచి బయటపడ్డారు. కాగా కొత్తగా నమోదైన కేసుల్లో 31,000 కేసులు ఒక్క కేరళలోనే వెలుగు చూశాయి. ఆ రాష్ట్రంలో వైరస్ తీవ్రత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కలవరపెడుతుంది. అంటే దేశవ్యాప్తంగా నమోదైన కేసుల్లో ఏకంగా 68% కేసులు కేరళలోనే నమోదయ్యాయి. ఓనం పండుగ తర్వాత భారీగా కేసులు వెలుగు చూస్తున్నాయి. కేరళ తర్వాత మహారాష్ట్రలో ఎక్కువ పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఇక మొత్తం కేసుల సంఖ్య చూస్తే 3,25,58,530 కాగా మొత్తం మరణాల సంఖ్య 4,36,365 మంది. ఇక మొత్తం కోలుకున్న వారి సంఖ్య 3,17,88,440 కాగా యాక్టివ్ కేసుల సంఖ్య 3,33,725గా ఉంది. ఏపీలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంటల్లో 67,590 కరోనా పరీక్షలు నిర్వహించగా 1,539 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో 1,140 మంది కోవిడ్ నుంచి కోలుకొని క్షేమంగా డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకు 19,79,504 మంది డిశ్చార్జ్ అయ్యారు. భారతరత్న మదర్ తెరిసా జయంతిని పురస్కరించుకుని చీరాల పట్టణంలోని మదర్ తెరిసా విగ్రహానికి ఆరోగ్యమే మహాభాగ్యం స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో సంస్థ ప్రతినిధులు ఘనంగా నిర్వహించారు. భారతరత్న మదర్ తెరిసా చేసిన సేవలు యావత్ ప్రపంచానికే స్ఫూర్తిదాయకమని పలువురు వక్తలన్నారు. గురువారం భారతరత్న మదర్ తెరిసా జయంతిని పురస్కరించుకుని చీరాల పట్టణంలోని మదర్ తెరిసా విగ్రహానికి ఆరోగ్యమే మహాభాగ్యం స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో సంస్థ ప్రతినిధులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మదర్ తెరిసా విగ్రహానికి ప్రతినిధులు పూలమాలలు వేసి ఘననివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ప్రతినిధులు మాట్లాడుతూ మదర్ తెరిసా వంటి మహనీయుల స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ సేవాతత్వాన్ని అలమర్చుకోవాలని పిలుపునిచ్చారు. మదర్ తెరిసా 112వ జన్మదిన సందర్భంగా అందరూ కూడా మరి ఆమె అభిమానులకి మరి మీడియా ప్రతినిధులకు ప్రింట్ మీడియా అభిప్రాయాలకు కూడా ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉన్నాం. సమాజంలో సేవా కార్యక్రమాలు 10 మందికి తెలియచేయటంలో కానీ ప్రజల్లో ప్రేరణ తేవాలన్నా వాళ్ళ యొక్క స్పిరిట్ నింపాలన్నా కూడా పత్రికల పాత్ర మరి మీడియా పాత్ర చాలా ప్రధానంగా ఉంటుంది. మాకు ఆ విషయంలో చాలా సహాయ సహకారాలు అందించారు. ప్రారంభంలో విద్యా కాలేజీ యాజమాన్యం వారు మాకు మదర్ తెరిసా ఆరోగ్య మహాభాగ్యం అసోసియేషన్ స్థాపించిన సందర్భంగా ఆ యాజమాన్యం వారు మాకు సహకారం అందించారు. ఆ తదుపరి స్థానిక అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి శ్రీ ఆమంచి కృష్ణమోహన్ గారు గౌరవనీయులు మరి విగ్రహాన్ని శంకుస్థాపన విషయంలో కానీ మరి విగ్రహాన్ని ప్రారంభోత్సవ సహాయంలో విషయంలో కానీ మాకు అన్ని విధాలుగా సహకరించినందుకు మరి ఈరోజు ప్రత్యేకంగా వారికి కూడా ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉన్నాము. జన్మదినం సందర్భంగా ఈరోజు ఆరోగ్య మహాభాగ్యం మదర్ తెరిసా విగ్రహ వ్యవస్థాపకులు గంగా జయపాల్ గారు వారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఆ జన్మదిన వేడుకలు విజయనగరంలో జరుపుకుంటున్నాం. మరి అలాగే ఈ సంవత్సరం కూడా మరి పక్కన రోజులను చేరి ఆమె ఉత్సవాలు చేయటకు నిర్ణయించుకున్నారు. అలాగే ఈరోజు మరి ఆ ఎన్నో సేవలు చేసి ఈ బడుగు వర్గాల కోసం పేద ప్రజల కోసం అది ప్రాణాలు త్యాగం చేసి ఎంతో మంచి పేరు సంపాదించుకున్న ఆ దేశాల్లో మంచి గొప్ప కీర్తి సంపాదించిన వ్యక్తి మదర్ తెరిసా. కాబట్టి ఈరోజు ఆ జన్మదినం పురస్కరించుకొని ఈ కార్యక్రమం జరుపుకుంటూ జరిగిందని తెలియదు. మదర్ తెరిసా జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా మదర్ తెరిసా ఆరోగ్యమే మహాభాగ్యం అనేటువంటి ఆర్గనైజేషన్ ద్వారా ప్రతి సంవత్సరం కూడా మదర్ తెరిసా గారి జయంతి మరియు వర్ధంతి కార్యక్రమాలు విజయవంతంగా జైపాల్ మాస్టర్ ఆధ్వర్యంలో జరుగుతుంది. వీటిల్లో పాల్గొనడం మా అదృష్టంగా భావిస్తున్నాము. ఈ విగ్రహాన్ని నిర్మించడానికి ముందు కూడా మేము కాలేజీలో అనేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఈ విగ్రహాన్ని నిర్మించడానికి కలిగినటువంటి పునాది కూడా అక్కడే జరిగిందని తెలియజేయడానికి చాలా సంతోషిస్తున్నాను. ఇటువంటి కార్యక్రమాల్లో ప్రజలందరూ కూడా పాల్గొనడం అవసరం ఉంది. ఆమె చేసినటువంటి సేవా కార్యక్రమాల్లో కనీసం మనం ఒక కార్యక్రమం చేసినా కానీ మన జీవితం ధన్యమైనదిగా భావిస్తూ చీరాల మండలం విజయనగర్ కాలనీ సచివాలయాన్ని ఎంపీడీఓ సాంబశివరావు గురువారం ఆకస్మికంగా తనిఖీ చేసి పలు సలహాలు సూచనలు అందజేశారు.
చీరాల మండలం విజయనగర్ కాలనీ సచివాలయాన్ని ఎంపీడీఓ సాంబశివరావు గురువారం ఆకస్మికంగా తనిఖీ చేసి పలు సలహాలు సూచనలు అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ సాంబశివరావు మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మండల పరిధిలోని అన్ని సచివాలయాలను తనిఖీ చేయడం జరుగుతుందన్నారు. అందులో భాగంగా ఈ రోజు విజయనగర్ కాలనీలోని సచివాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగిందన్నారు. సచివాలయంలో రికార్డులన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించారు. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పంచాయతీలో పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. పంచాయతీలో కరోనా కేసు ఒకటి నమోదు కావడంతో కరోనాపై గ్రామస్తులకు అవగాహన కల్పించి ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు. సచివాలయ సిబ్బంది ప్రజలకు జవాబుదారీతనంగా విధులు నిర్వహించారని, విధుల్లో అలసత్వం వహిస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఖచ్చితంగా విలేజ్ సెక్రటరీస్ అందరూ ఆఫీసర్స్ కొద్దిగా తిరిగి స్ట్రీమ్లైన్ చేయాల్సిన అవసరం ఉందన్నట్టుగా కలెక్టర్ గారు ఆదేశాలు ఇచ్చిన దాని సందర్భంగా మనము రెగ్యులర్గానే అన్ని విలేజ్ సెక్రటరీస్ విజిట్ చేస్తున్నాము. అందులో భాగంగా కూడా ఈరోజు విజయనగర్ కాలనీ పంచాయతీ సెక్రటరీ విలేజ్ సెక్రటరీని విజిట్ చేసి విలేజ్ ఫంక్షనరీస్కి సూచనలు కానీ అది కానీ ఎలా చేయాలో ఏంటనే కొన్ని విషయాలు కానీ వాళ్ళకి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ కొంచెం శానిటేషన్ మీద కొంచెం ఇంప్రూవ్ చేసుకోవడంలో కానీ లేదా ఎలక్ట్రికల్ కరెంటు ప్రాబ్లం ఒకటి చెప్తున్నారు. అది ఎక్కువగా బల్బులు మారిపోతున్నాయని అదొకటి ఏవితో కూడా మాట్లాడేసి అదొకటి రెక్టిఫై చేసి వీళ్ళకి ఇబ్బంది లేకుండా చూడాలని చెప్పి కూడా వాళ్ళకి సూచనలు ఇవ్వడం జరిగింది. తర్వాత రికార్డ్ మెయింటెనెన్స్ కానీ సర్వీసెస్ అమౌంట్ రెగ్యులర్గా పే చేయడం కానీ ఇతర విషయాల మీద కానీ వీళ్ళకు ఇమ్మీడియట్గా చేయాలని చెప్తున్నాము. విజయనగర్ కాలంలో ఒకటే పాజిటివ్ కేసు ఒకటి ఉంది. అది కూడా కంటైన్మెంట్ యాక్టివిటీ కూడా టేకప్ చేసాము. అక్కడ శానిటేషన్ ఇంప్రూవ్ చేయడానికి చేస్తున్నాము. పాజిటివ్ కేసు మనకు ప్రైమరీ సెకండరీ కాంటాక్ట్స్ కూడా ట్రేస్ చేసి వాళ్ళకు కూడా హోమ్ ఐసోలేషన్లో ఉంచి కిట్స్ కూడా వాళ్ళకి అప్లై చేశాము. ఈ రకంగా పంచాయతీలో ఇంకా ఇంకొంచెం శానిటేషన్ పరంగా ఇంకొంచెం ఇంప్రూవ్ చేసుకుంటూ ఎక్కడ ఇబ్బంది లేకుండా చేయాలని చెప్పేసి మేము ఆలోచిస్తూ ఉన్నాము. ఎస్డబ్ల్యూపీసీ షెడ్ ఒకటి కన్స్ట్రక్ట్ చేయడానికి కూడా స్థలం అయితే ఊళ్ళో వాళ్ళు ఎవరైతే చూపించారు దాని ప్రకారంగా దాన్ని చూసుకొని అక్కడ కూడా ఎస్డబ్ల్యూపీసీ షెడ్ కట్టడానికి ఎన్ఆర్జీఎస్ కింద దాన్ని కూడా ముమ్మరంగా కంప్లీట్ చేస్తామని కూడా తెలియజేస్తున్నాము. తర్వాత విజయనగర్ కాలనీలో ఉన్న వాళ్ళు కూడా చిన్నవి పెద్ద మేజర్ ఏమీ లేదు, చిన్నవి ఉన్నాయన్నమాట. వాటిని రెక్టిఫై చేసుకుంటూ ఊళ్ళో ఇబ్బంది లేకుండా అన్ని చేయడానికి చూస్తామని మేము తెలియజేస్తాం. చీరాల మండల ప్రజా పరిషత్ కార్యాలయ నూతన ఏవోగా ఎంవీఎస్ శర్మ బుధవారం పదవి బాధ్యతలు స్వీకరించారు. చీరాల మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో నూతన ఏవోగా ఎంవీఎస్ శర్మ బుధవారం పదవి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ సాంబశివరావు కార్యాలయ సిబ్బంది ఆయనకు అభినందనలు తెలిపారు. అనంతరం నూతన ఏవో శర్మ మాట్లాడుతూ గత 18 సంవత్సరాలుగా వివిధ శాఖల్లో విధులు నిర్వహించి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ రోజు ఏవోగా పదవి బాధ్యతలు స్వీకరించడం జరిగిందన్నారు. కమిషనర్ ఆఫ్ రూరల్ అండ్ డెవలప్మెంట్ లో విధులు నిర్వహిస్తూ చీరాలకు రావడం జరిగిందన్నారు. సిబ్బంది సహాయ సహకారాలతో ప్రజలకు జవాబుదారీతనంగా విధులు నిర్వహిస్తానని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీడీఓ సాంబశివరావు, ఎన్ఆర్ఈజీఎస్ ఏపీఓ దాసు, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మనకు డ్యూరింగ్ ద ఇయర్ 1991లో యాక్చువల్గా ఐ వాజ్ అపాయింటెడ్ యాజ్ జూనియర్ అసిస్టెంట్. దెన్ నేను ఫస్ట్ హై స్కూల్లో నా ఉద్యోగం ప్రారంభమైంది. అక్కడి నుంచి 92లో జిల్లా పరిషత్కి వచ్చాను. జిల్లా పరిషత్లో ఒక 16 సంవత్సరాలు జిల్లా పరిషత్ ఆఫీస్లోనే చేశాను యాజ్ ఏ జూనియర్ అసిస్టెంట్ అండ్ సీనియర్ అసిస్టెంట్. అక్కడి నుంచి మధ్యలో కొద్దికాలము ఈ నాన్ అఫిషియల్స్ దగ్గర అఫిషియల్ పిఏగా పనిచేయడం అనేది జరిగింది. తదుపరి ఈ డిఆర్డీఏ ఆఫీస్ ప్రకాశం ఒంగోలులోను, తర్వాత ఎస్సీ కార్పొరేషన్ ఒంగోలు, నెక్స్ట్ కొండపి మండల పరిషత్ చేశాను. ఆఫ్టర్ గెటింగ్ ప్రమోషన్ యాజ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ నేను దోర్నాల మండల పరిషత్లో చేశాను. అక్కడ చేస్తూ కమిషనర్ రూరల్ డెవలప్మెంట్కి వెళ్ళాను. కమిషనర్ రూరల్ డెవలప్మెంట్లో రూరల్ డెవలప్మెంట్కి సంబంధించిన అడ్మినిస్ట్రేషన్ మొత్తం నేనే చూశాను. అక్కడ ఒక నియర్లీ 2 years పనిచేయడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ వేరే డిపార్ట్మెంట్కి రీపాట్రియేట్ అయినాను. రీపాట్రియేట్ అయిన వెంటనే ప్రకాశం సిఇఓ గారు చీరాల మండల పరిషత్కి నన్ను అలాట్ చేశారు. నా సాయశక్తిలో నాకున్న అనుభవం ప్రకారం తప్పనిసరిగా నా ఉద్యోగానికి. వార్తల్లోని ఈరోజు జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్ర ముఖ్యమైన అంశాలను ఒకసారి చూద్దాం.
ఉగ్రదాడి ముప్పు పొంచి ఉందని వెంటనే కాబూల్ విమానాశ్రయ పరిసర ప్రాంతాలను వీడాలంటూ అమెరికా సహా పలు దేశాలు తమ ప్రజలను కోరాయి. ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని బ్రిటన్, ఆస్ట్రేలియా ప్రభుత్వాలు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశాయి. తమ పౌరుల భద్రత గురించి పలు దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్లో ఉన్న హమీద్ కర్జాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం తీవ్రవాద దాపిడి ముప్పులో ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకొని బ్రిటన్, అమెరికా, ఆస్ట్రేలియా ప్రజలను కాబూల్ విమానాశ్రయానికి వెళ్లవద్దని హెచ్చరించాయి. విమానాశ్రయం చుట్టూ గుమ్మికూడిన ప్రజలను వెంటనే సురక్షిత ప్రాంతాలకి తరలించాలని కోరారు. కాబూల్ విమానాశ్రయం ద్వారా దేశం నుండి ప్రజలను తరలిస్తున్నారు. సుప్రీంకోర్టు కలీజియం సిఫార్సు చేసిన 9 మంది జడ్జీల నియామకం ఖరారైంది. ఇందుకు సంబంధించి 9 మంది కొత్త జడ్జీల నియామక ఉత్తర్వులపై గురువారం రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ సంతకం చేశారు. కాగా సుప్రీంకోర్టు కొత్త జడ్జీలపై కేంద్రం నేటి సాయంత్రం గజెట్ ను విడుదల చేసింది. సుప్రీంకోర్టు కొత్త జడ్జీలుగా జస్టిస్ హిమా కోహ్లీ, బివి నాగరత్న, జస్టిస్ బేలా త్రివేది, జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ సిటి రవికుమార్, జస్టిస్ పిఎస్ నరసింహ, జస్టిస్ సుందరేష్, జస్టిస్ నాగార్జున ఉన్నారు. సుప్రీంకోర్టులో హిమా కోహ్లీ బాధ్యతలు స్వీకరిస్తే తెలంగాణ సీజేగా మరొకరు రానున్నారు. కాగా సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా నియమించాలంటూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ నేతృత్వంలోని కొలీజియం ఆగస్టు 18న 9 మంది పేర్లను కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ఈ 9 మందిలో 3 మహిళలు, బార్ నుంచి ఒకరు ఉన్నారు. ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నాయి. తాజాగా మరో కంపెనీ భారీ పెట్టుబడి పెట్టడానికి ముందుకు వచ్చింది. సెంచరీ ఫ్లైబోర్డ్స్ ఇండియా లిమిటెడ్ సీఎండీ సజ్జన్ బంజాకా, ఈడీ కేశవ్ బంజాకా, కంపెనీ ప్రతినిధి హిమాంశు షా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. కడప జిల్లా బద్వేరులో సెంచరీ ఫ్లైబోర్డ్స్ ఇండియా లిమిటెడ్ కొత్త ప్లాంట్ ఏర్పాటు చేయనుంది. ఈ సందర్భంగా కంపెనీ ప్రణాళికను సీఎం వైఎస్ జగన్ కు వివరించారు. రైతులతో యుకాలిప్టస్ తోటల పెంపును ప్రోత్సహించి కొనుగోలుపై గిట్టుబాటు ధర కల్పన, ఆర్థికంగా రైతులకు చేయూతనిచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు కంపెనీ ప్రతినిధులు తెలిపారు. ప్లైవుడ్, బ్లాక్ బోర్డ్, మీడియం డెన్సిటీ ఫైబర్ బోర్డ్, పార్టికల్ బోర్డుల తయారీలో దేశంలోని అత్యంత పెద్ద తయారీ పరిశ్రమగా ప్రత్యేక గుర్తింపు పొందిన విషయం తెలిసిందే. వాహన తయారీ సంస్థ హ్యుందాయ్ మోటార్ ఇండియా తాజాగా స్పోర్టీ లుక్ తో i20 ఎన్లైన్ కారును ప్రవేశపెట్టింది. ఎన్లైన్ శ్రేణిలో యువ కస్టమర్లను దృష్టిలో పెట్టుకుని తీసుకువచ్చిన తొలి మోడల్ ఇది. ప్రస్తుతం ఈ శ్రేణి మోడళ్లను యూరప్, దక్షిణ కొరియా, యుఎస్, రష్యా వంటి దేశాల్లో కంపెనీ విక్రయిస్తుంది. స్పోర్టీ లుక్ కోసం కారు వెలుపల, లోపల పలు మార్పులు చేశారు. లీటర్ పెట్రోల్ టర్బో, జీడీఐ ఇంజిన్ పొందుపరిచారు. స్పీడ్ ఇంటెలిజెన్స్ మాన్యువల్ ట్రాన్స్మిషన్, స్పీడ్ డీసీటీ ట్రాన్స్మిషన్ ఆప్షన్స్ లో ప్రవేశపెట్టింది. 120 PS పవర్, 4 డిస్క్ బ్రేక్స్, 50కి పైగా కనెక్టివిటీ ఫీచర్లు, సన్ రూఫ్, 6 ఎయిర్ బ్యాగ్స్ ఏర్పాటు ఉంది. గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని 10 సెకండ్లలో అందుకుంటుంది. సన్ రూఫ్ కోరుకునే కస్టమర్ల సంఖ్య 2018లో 13% ఉంటే ప్రస్తుతం 30%కి చేరిందని కంపెనీ తెలిపింది. లీడ్స్ వేదికగా జరుగుతున్న 3వ టెస్టులో టీమిండియా పీకల్లోతుల్లో కష్టాల్లో మునిగిపోయింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్కు ఇంగ్లాండ్ బౌలర్లు చుక్కలు చూపించారు. అత్యల్ప స్కోర్కే పరిమితం చేసి లార్డ్స్ విషయానికి మరిచిపోయేలా చేశారు. దీంతో తొలి ఇన్నింగ్స్ లో కేవలం 78 పరుగులకు ఆలౌట్ అయ్యారు. తొలి సెషన్లో 4 వికెట్లు కోల్పోయి 56 పరుగులు చేసిన భారత్ రెండో సెషన్లో మిగతా 27 పరుగులు చేసి కుప్పకూలింది. కేఎల్ రాహుల్, చతేశ్వర్, విరాట్ కోహ్లీ, పంత్, జడేజా ఘోరంగా విఫలమయ్యారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన ఇంగ్లాండ్ టీం వికెట్ కోల్పోకుండానే ఆధిక్యం సాధించింది. ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 120 పరుగులు చేసింది. దీంతో ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ లో 42 పరుగుల ఆధిక్యాన్ని సంపాదించింది. ఓపెనర్లు రోరీ బన్స్, హసీబ్ అహ్మద్ అర్ధ సెంచరీలతో అజేయంగా నిలిచారు. కీలక బ్యాట్స్మెన్ ఇంకా ఉండడంతో ఇంగ్లాండ్ టీం భారీ స్కోర్ దిశగా సాగుతుంది. చెత్త బంతులను వదిలేస్తే చక్కటి షాట్స్ తో భారత్ బౌలర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. వికెట్ల కోసం టీమిండియా బౌలర్లు తీవ్రంగా శ్రమిస్తున్నారు. వార్తలు ముగించే ముందుగా ముఖ్యాంశాలు మరోసారి. పేదల గృహాలకు ఇసుక ఉచితం, అధికారుల సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్. అగ్రిగోల్డ్ బాధితులకు అండగా రాష్ట్ర ప్రభుత్వం, బాధితులకు నగదు జమపై వైకాపా నాయకుల హర్షం, సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేసిన నేతలు. మీ భూమి మా హామీ సమగ్ర రీసర్వే ద్వారా భూ సమస్యల శాశ్వత పరిష్కారం, ఒంగోలు ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి ధర్మన కృష్ణదాస్.
నవ్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం. నవ్య న్యూస్ సమర్పించిన వారు క్రిస్టల్ హోండా సాల్మన్ సెంటర్ చీరాల.